अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। अस्तु सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న మనము ఆత్మనేపద ప్రకరణంలో రూపసిద్ధి చూశాము। నిన్న నేను చెప్పిన రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి। నిన్న అడిగిన వాటికి ఎవరికైనా సందేహం ఉందా? నిన్న భీష్మయోర్ హేతు భయ అనే సూత్రం చెప్పుకున్నాము। ఇక్కడ భీ ధాతు స్మింగ్ ధాతు అంటే ఇభి భయే స్మింగ్ ఈసద్ అసనే ఈ రెండు ధాతువులు తోటి ఎప్పుడు నిచ్ ప్రత్యయం వచ్చినా అంటే న్యంత్ ప్రత్యయం తీసుకుంటే నిచ్ ప్రత్యయం వచ్చింది అనుకోండి, అటువంటి ధాతువు చేత మనకు ఆత్మనే పదంలో ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది। నిన్న జటిలో భీష అయితే ముండో భీష అయితే, అలాగే జటిలో విస్మాపయతే ముండో విస్మాపయతే స్మింగ్ ఈసద్ అసనే ధాతువు చేత మనం ఈ రూపసిద్ధి మనం చూశాము। ఇందులో ఇంకా ఎవరికైనా సందేహం చెప్పండి। రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం ఉందా? విస్మాపయతలో మధ్యలో పకారం కనిపిస్తుంది, అక్కడ అర్తి హ్రీ ఉలి రిక్ నూయి క్ష్మాయాతాం పుగ్నౌ అనే సూత్రం ప్రకారంగా పుక్ ఆగమంగా వస్తుంది అనమాట ఇది। సో అక్కడ ప్రకారం ఈ రకంగా వచ్చింది, అందుకే విస్మాపయతే అనే రూపం మనం చూసాము। ముండో విస్మాపయతే అది కూడా ఇదే విధంగా ఉంటుంది। అస్తు సో ఇందులో ఒక సందేహం లేదు, మనం ముందుకు వెళ్దామంటే ప్రకృత మనసురామః। నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 69వ సూత్రము గ్రిది వైంచ్యోహో ప్రలంభనే। ఏంటండి 69వ సూత్రము? గ్రిది వైంచ్యోహో ప్రలంభనే, ఇది సూత్రం అండి మనకు। చూడండి, గ్రిది వైంచ్యోహో షష్ఠి విభక్తి ద్వివచనము, ప్రలంభనే సప్తమి విభక్తి ద్వివచనము। సప్తమి విభక్తి ఏకవచనం ఇది। గ్రిది వైంచ్యోహో షష్ఠి విభక్తి ద్వివచనము, ప్రలంభనే సప్తమి విభక్తి ఏకవచనం। ఇక్కడ ఈ రెండు పదాలుగా విడగొట్టుకున్నాం మనము। ఇప్పుడు సమాసం చూడండి, గ్రిదిశ్చ వైంచిశ్చ గ్రిది వైంచి తయోః గ్రిది వైంచ్యోః తయోః గ్రిది వైంచ్యోః, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః। అంటే ఇక్కడ గ్రిది ధాతు వంచి ధాతు రెండు ధాతులు తీసుకోబడ్డాయి, ఆ రెండింటిని కలిపి ఇక్కడ తయోః గ్రిది వైంచ్యోః షష్ఠి విభక్తి ద్వివచనంలో మనం అదే రూపాన్ని తీసుకొచ్చి చూపించామండి। మీకు స్లైడ్ మీద కనిపిస్తుందా? కనిపిస్తుంది మహోదయ, కనబడుతుంది మహోదయ। ఓకే అండి, సో దీని అర్థం చూడండి, అనువృత్తి పైనుంచి మనకు నేరనౌ యత్కర్మణౌ చేత్స కర్త నాధ్యాని అనే సూత్రం ప్రకారంగా నిచ్కి అనువృత్తి వస్తుంది, తర్వాత ఆత్మనే పదం ప్రకరణం నడుస్తుంది కాబట్టి ఆత్మనే పదానికి కూడా అనువృత్తి మనకి ఇక్కడ కనిపిస్తుంది। అస్తు సూత్రార్థం చూడండి, గ్రిదు అభికాంక్షాయాం గ్రిధు అభికాంక్షాయాం అభికాంక్ష అర్థంలో, అదేవిధంగా వైంచు గతో గత్యర్థంలో, ఇది ఏతయోః న్యంతయోః ప్రలంభనే అర్థే
ప్రలంభనే అర్థే వర్తమానయో ఆత్మనేపదం భవతి. వర్తమానంలో ఉన్నటువంటి ఉపస్థితమైనటువంటి ధాతు ఏదైతే ఉందో ఆ ధాతువు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. ఇక్కడ ప్రలంబనం అంటే ఏమిటంటే ఏదైనా మోసం చేయడం. ప్రలంబనం అంటే ఏమిటి? మోసగించడం, మోసం చేసే అర్థంలో మనం తీసుకోవాలి. సో ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. గృదు అభికాంక్షాయం వంచ్యు గతౌ ఇది ఏతయోర్ న్యంతయో ప్రలంబనే అర్థే. అంటే న్యంత ధాతువుల చేతనే అప్పుడు తీసుకోవాలి, డైరెక్ట్ కాదు. గృదు ధాతు వంచు ధాతు చేత ఎప్పుడు నిచ్ ప్రత్యయం తీసుకొస్తామో అటువంటి నిచ్ ప్రత్యాంతం చేత ఆత్మీయపదంలో ఆత్మీయపద ప్రత్యయం వస్తుంది. కానీ ఎలా ఉండాలి అర్థము? ప్రలంబనే అర్థే. తగిన అంటే మోసగించే అర్థంలో ఉంటే అటువంటి సందర్భంలో మాత్రమే ఇక్కడ ఆత్మనేపదం వస్తుంది. ప్రలంబనార్థం అనివార్యంగా ఉండాలి, అటువంటి సందర్భంలో ఆత్మనేపదం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అస్తు. తో ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. మానవకం గర్ధయతే. గృదు ధాతుకి నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు గర్ధి అయిపోతుంది, మళ్ళీ దాని ఆత్మపద తా మధ్యలో షప్ వస్తుంది, గర్ధయతే అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే మానవకం వంచయతే. మానవకం వంచయతే అంటే మానవకం వంచే మానవకుడిని మనిషిని మోసగిస్తున్నాడు, వంచన చేస్తున్నాడు. అదేవిధంగా మానవకం గర్ధయతే అంటే బచ్చేకు భూషణాదిక ప్రలోభన్ దేతా హై. అంటే ఏదైనా పిల్లవాళ్లకు ఏదైనా ఆభూషణాలు అట్లా ప్రలోభనం చూపించి ఏదైనా తీసుకోవడం అన్నమాట. అంటే ఏదో ఒకటి వస్తువు చూపించి, అంటే ఆశగా చూపించి, ప్రలోభనం చూపించి మోసగించడం అన్నమాట. ఇలాగ మనం ఎక్కువగా వ్యాపారాల్లో చూస్తుంటాం, ఏదైనా చూపించి మోసం చేస్తూ ఉంటాం, ఏదైనా వస్తువు చూపించి. అలాగా ప్రలంబనం చేయడం అంటే మోసగించడం, మోసగించి ఏదో చేయడం అన్నమాట. ఇలాంటి అర్థంలో మనము ఇక్కడ ఈ సందర్భంలో మనకు ఆత్మనేపదం వచ్చింది అని మనకు అర్థమవుతుంది. జీ చెప్పండి. అభికాంక్షాయాం అనే అర్థం చెప్పారు కదా, గృధు అభికాంక్షాయాం. అభికాంక్ష ఇది మీనింగ్, దాని యొక్క అర్థం అండి, ధాతు యొక్క అర్థం. గృధు అనే దానికి అర్థం అండి. గృధు ధాతుకు అభికాంక్ష అర్థంలో. అభికాంక్ష అంటే ఇక్కడ తాత్పర్యం దాదాపుగా ఆకాంక్షించే అర్థంలో లేదా మోసగించే అర్థంలో సందర్భాన్ని బట్టి రెండు తీసుకుంటామండి. ఇక్కడ అభికాంక్ష అంటే ఇక్కడ మనకు ఈ సందర్భాన్ని బట్టి గర్ధయతే అంటే గర్ధయతే వచ్చింది కదా, గర్ధన చేయడం మోసగించడం, ఆశ అభికాంక్ష తోటి మోసగించడం అట. అంటే వేరే అర్థంలో రావచ్చు. ఇక్కడ మటుకు ప్రలంబనం. ప్రలంబనం అంటే మోసగించే అర్థంలో మనం ఈ గృదు ధాతు చేత ఆత్మీయపదం వస్తుంది. గృదు ధాతు చేత నిత్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ న్యంత ధాతు చేత ఆత్మీయపదం వస్తుంది. ఓకే అండి, అస్తు. చూడండి, ఇప్పుడు చూడండి. ద గృదు అభికాంక్షాయం వంచు గతౌ ఇది ఇత్యేతయో న్యంతయో ప్రలంబనే అర్థం. ప్రలంబన అర్థంలో అంటే మోసగించే అర్థంలో వర్తమానంలో ఉన్నటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. మానవకం గర్ధయతే, మానవకం వంచయతే. రూపసిద్ధి ఇక్కడ మానవకం కర్మ, గర్ధయతే క్రియాపదం. ఓకే. సహ రామ మానవకం గర్ధయతే. ఆ మానవుడు ఎవరైనా వ్యక్తి. సహ బాలక సహ వణిక మానవకం గర్ధయతే. మనిషిని మోసగిస్తున్నాడు. అలాగా కర్తను ఏదైనా మనం అధ్యాహారం చేసుకోవచ్చు. కర్మ క్రియాపదం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో గర్ధయతే రూపం ఎలా సిద్ధిస్తుంది? గృదు ధాతు. భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు సంజ్ఞని పేరు పెట్టాము. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత అనుబంధ లోపం ఉంటే అనుబంధ లోపం చేసుకుంటాం. అనుబంధ లోపం ఏముంది? గృధు. గృధులో ఉండే ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా దానికి ఇత్ సంజ్ఞని పేరు పెట్టి తస్య లోప అదర్శనం లోప అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు గ్రిద్ మిగులుతుందంట. ఏం మిగులుతుంది? గ్రిద్ మిగులుతుంది. ఆ గ్రిద్ ధాతువుకి ధాతు అధికారంలోకి వెళ్ళి ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే వర్తమానే స్వరి హేతుమతిచ. ధాతు అధికారంలో ఉంది. హేతుమతిచ ప్రకారంగా నిచ్ ప్రత్యయం తీసుకొస్తామని. ఏ హేతు? మోసగించే అనే కారణంలో అనే హేతువులో ఇక్కడ నిచ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. సో నిచ్ ప్రత్యయం వచ్చింది, కారణార్థంలో నిచ్ ప్రత్యయం తీసుకొచ్చాము. హేతుమతిచ అనే సూత్రం ప్రకారంగా నిచ్ వచ్చిన తర్వాత గ్రిద్ నిచ్. నిచ్గా కూడా అనుమతి లోపం చేయండి. చుట్టూ హలంత్యం, కేవలం ఈ మిగులుతుంది. గ్రిద్ ఈ ఏమొస్తుంది? గ్రిద్ ఈ అలా వస్తుంది.
గృధ్ ఈ. నెక్స్ట్ వచ్చేసి నిచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని అది ఆర్ధధాతుకం కాబట్టి సార్వత్ పుగంత లఘు పదస్య అనే సూత్రం ప్రకారంగా గుణం అవుతుంది. ఉపదాలో ఉండే గ్రిద్ ధాతు కదా, గ్రిద్లో ఉండే రుకారానికి ఏమవుతుంది? గుణం అవుతుంది. గుణం అవుతుంది గర్ధ అయిపోతుంది అన్నమాట. గురువుకి గర్ అయిపోతుంది. గర్ధయతి అలా వస్తుందన్నమాట. ఏమొస్తుంది? గర్ధయతి అంటే గురు ధాతువుకి ఉండే ఉపదాలో ఉండే రుకారానికి అర అయిపోతుంది, అందుకే గర్ అయిపోతుంది. ఉదని దపరహ సహాయం చేత ఎప్పుడే గుణం అవుతుంది చెప్పగానే పుగంత లఘు పదస్య అనే సూత్రం ప్రకారంగా రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భూత్వా భవతి అనే నియమం ప్రకారంగా రుకార స్థానంలో మనం గుణం చేసుకోబోతున్నాం కాబట్టి గుణం అనగానే ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. తో ఈ 3 వర్ణ గుణం అని పేరు కాబట్టి అందులో అకారం కూడా ఉంది. అంటే అన్ ప్రసజ్యమానమైంది కాబట్టి వెంటనే ఉదన్ దపరహ అనే సూత్రం వచ్చేసి మధ్యలో రకాలను కూడా రేపాన్ని కూడా అక్కడ చేర్చింది అనమాట. ఓకే, ఈ రకంగా గర్ అయిపోయింది, గర్ధ అయిపోయింది, గర్ధ్ ఈ మొత్తం కలిపితే గర్ధి అయిపోయింది అనమాట. ఇప్పుడు నిజంత ధాతు ఏ ధాతుది? నిజంత ధాతు. దీన్ని న్యంత ధాతు అంటాం. నిచ్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, దీన్ని న్యంత ధాతు అంటున్నాను. బట్ న్యంత ధాతు కాబట్టి ఈ న్యంత ధాతు చేత ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఆత్మీయపదం వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుగా స్నాధ్యంత ధాతవ ప్రకారంగా ధాతు సంజ్ఞ అవుతుంది. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఎవరికి? గర్ధి ధాతుకి సనాధ్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? ధాతు సంజ్ఞని పేరు పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన వెంటనే ధాతు అధికారంలోకి వెళ్ళి వస్తాం. వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. ఆ లట్ లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. అందులో ఏం రావాలి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నాను. గృధు వంచ్యో ప్రలంబనే గృధు వంచు ఇది ఇత్యేతయో న్యంతయో న్యంతే కదవి నిష్పత్తి తీసుకొచ్చిన కాబట్టి న్యంతయో ప్రలంబనే అర్థే. ప్రలంబనార్థంలో ప్రలంబనం మోసగించి అర్థం చెప్పడం కోసము ఈ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పింది. అందుకే ఆత్మనేపదం లకార లట్ స్థానంలో అనుమతిలో లా మిగిలింది కదా, ఆ లకార స్థానంలో ఆత్మనేపదంలో తా ప్రత్యయం వస్తుంది. అందుకే గర్ధి తకారం తింగ్సిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతు సంజ్ఞ ఉంది. అందుకే కర్తరి షప్ ప్రకారంగా మధ్యలో షప్ వస్తుంది. గర్ధి షప్పు తా, గర్ధి షప్పు తా. షప్ అనుమతి లోపం చేయండి. అనుమతి గర్ధి ఆ తా. ఇప్పుడు షప్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని కూడా గుణం అవుతుంది. ఏంటి? సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారం గుణం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? గర్ధిలో ఉండే ఇక గుణం చేస్తే ఏ అయిపోతుంది. గర్ధే ఆ తా. ఇప్పుడు ఏ చోయ వాయావహ అనే సూత్రం ప్రకారంగా ఐ ఆదేశం చేస్తే గర్ధై షప్క ఆవేశ గర్ధయ పక్కన తా ఉంది. గర్ధయత స్థిత ఆత్మనే ప్రధానం టేరే ప్రకారంగా తకారంలో ఉండే అకారం ఏకారం చేస్తే గర్ధయతే అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. గర్ధయతే. అలాగే వంచే అయితే సేమ్, వంచే అయితే కూడా అదే విధంగా వస్తుంది. ఇక్కడ వంచే అయిపోతుంది. వంచ ధాతుకు అనుమతిలో వంచు ధాతు కదా, ఆ వంచుకి అనుమతిలో పోయేస్తే వంచ అయిపోతుంది. ఆ వంచు నిచ్చు. ఇక్కడ గుణం అంటే ఏం కాదు, ఉపదాల మధ్యలో నకారం ఉంది కాబట్టి దాన్ని కలిపేస్తాం. వంచి అయిపోయింది. ఆ వంచి షప్పు తా. వంచి ఇప్పుడు గర్ది షప్పు తా ఏ విధంగా పెట్టుకున్నామో అలాగే వంచి షప్పు తా. షప్పు నిమిత్తం చేసుకుని గుణం చేస్తాం. వంచే ఆ తా షప్క ఆ. ఏచయ వాయావహ ప్రకారంగా ఐ ఆదేశం చేస్తే వంచయ త. వంచయత స్థితాత్మనే పదానం టేరే ప్రకారంగా తకారంలో ఉండే ఆకారానికి ఏకారం చేస్తే వంచయతే అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు, ఈ రకంగా వంచయతే గర్ధయతే అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందండి? ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటో అర్థమైంది అందరికీ? అర్థమైందండి. అర్థమైంది. ఓకే, సంతోషం. సో ముఖ్యంగా న్యంత్ గ్రిదు ధాతు చేత వంచు ధాతు చేత ఎప్పుడైతే నిష్పత్తిని తీసుకొచ్చామో ఆ నిజంత ధాతువు చేత ప్రలంబనం అంటే మోసగించే అర్థంలో ఉన్నప్పుడు ఆ ధాతువు చేత ఆత్మనేపదం వస్తుంది. అదేవిధంగా మనము గర్ధయతే వంచయతే అనే రూపసిద్ధి చూసాం. నెక్స్ట్ చూడండి.
జీ లక్ష్మి గారు ఉన్నారండి? ఉంది మహోదయ. మరి ఇది స్లైడ్ మీద కనిపిస్తుందా అందరికి? అది పరిశిష్టం. కనిపిస్తుంది మహోదయ. ఓ నాకు సూత్రం కనిపిస్తుంది, బానే కనిపిస్తుంది సూత్రం. అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే లియః సమ్మానన శాలీని కరణయోశ్చ 70వ సూత్రము. లియః సమ్మానన శాలీని కరణయోశ్చ, ఇది సూత్రం అండి మనకు. లియః సమ్మానన శాలిని కరణయోశ్చ, ఇది 70వ సూత్రము. లియః పంచమి విభక్తి ఏకవచనము, సమ్మానన శాలిని కరణయో, ఇదంతా ఒకే పదం. ఇది సప్తమి విభక్తి ద్వివచనంలో ఉంది. సప్తమి విభక్తి ద్వివచనంలో ఉంది. లియః పంచమి విభక్తి ఏకవచనము, సమ్మానన శాలిని కరణయో, ఇది సప్తమి విభక్తి ద్వివచనం అండి. నెక్స్ట్ చ అనేది అవ్యయ పదము. చ అనేది అవ్యయ పదము. సో ఇక్కడ ఈ సూత్రాన్ని 3 పదాలకు విడగొట్టుకున్నాము. లియః పంచమి విభక్తి ఏకవచనము, సమ్మాననా శాలిని కరణయోహు సప్తమి విభక్తి ద్వివచనం అండి. చ అవ్యయ పదం. ఓకే, ఇప్పుడు సమాసం చూడండి. సమాసం ఎక్కడ? సమ్మానన శాలిని కరణయోహు, ఈ పదాల్లో విడగొట్టి సమాసం చూస్తున్నాం. ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే చూడండి, విడగొడుతున్నాయి ఇక్కడ. సమ్మాననంచ శాలిని కరణంచ, సమ్మాననంచ శాలిని కరణంచ ఇది సమ్మానన శాలిని కరణే. సమ్మానన శాలిని కరణే తయోః సమ్మానన శాలిని కరణయోః, అలా వస్తుందన్నమాట. సమ్మానన శాలిని కరణయోః, ఇదే సమాసం. ఇతర ఇతరయోగ ద్వంద్వ సమాసం. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సమ్మానంచ శాలిని కరణంచ, ఈ 2 పదాలకు సమాసం చేశాము. అందుకే సమ్మానన శాలిని కరణే అయిపోయింది ద్వివచనంలో. తయోః సమ్మానన శాలిని కరణయోః, అలా వస్తుంది సప్తమి విభక్తి ద్వివచనంలో. ఇప్పుడు అనువృత్తి కేవలం నేహే, అనువృత్తి ఆత్మీయపదంకి అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు అర్థం చూడండి. న్యంతాత్ లియః ధాతు, నిత్స్ ప్రత్యయం అంతిమంలో ఉండే లీ ధాతు, లియః ధాతు అంట. అది చూద్దాం ఏంటో. న్యంతాత్ లియః ధాతు సమ్మాననే, అది సమ్మాన అంటే పూజన, సమ్మానించడం అంటే సన్మానించడం అంటే పూజించడం, పూజించే అర్థంలో. ఇంకోటి శాలిని కరణే, శాలిని కరణే అంటే అభిభవనే. శాలిని కరణే అంటే ఏమిటి? అభిభవనే. శాలిని కరణే అంటే అభిభవనే, అంటే చకారాత్ ప్రలంభనే చ వర్తమానాత్ ఆత్మనే పదం భవతి. శాలిని కరణం అంటే ఏమిటి? అభిభవనం అంటే అణిచివేయడం. అభిభవనం అంటే ఏమిటి? అణిచివేసే అర్థంలో. ఇలాంటి అర్థంలో వచ్చినప్పుడు చకారాత్ ప్రలంబన, పైనుంచి సమ్మాన శాలిని కరణ యోశ్చ, చకారం ఉందిగా, ఆ చకారం చేత పైనుంచి ప్రలంబన అర్థం అంటే మోసగించే అర్థంలో కూడా. ఈ అర్థాల్లో పూజించే అర్థంలో, అభిభవన అర్థంలో, ఇంకా ప్రలంబన అర్థంలో ఉన్నటువంటి ధాతు, న్యంత ధాతు ఏదైతే ఉందో, లీ ధాతు, న్యంత లీ ధాతు ఏదైతే ఉందో దాని చేత కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. ఓకే, చూడండి సూత్రార్థం మళ్ళీ ఒకసారి. న్యంతాత్ లియః ధాతు సమ్మాననే అంటే పూజనే, శాలిని కరణే అంటే అభిభవనే, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. అభిభవనే అర్థం అంటే అణిచివేసే అర్థంలో. చకారాత్ ప్రలంబనేచ, ఇంకా ప్రలంబన అర్థంలో, మోసగించే అర్థంలో. వర్తమానాత్ ధాతు ఆత్మనే పదం భవతి, వర్తమానంలో ఉండే ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఇక్కడ వ్యక్తం అవుతుంది మనకు. దీనికి ఇక్కడ ఇచ్చిన విధంగానే ఉదాహరణ చూడండి. జటాభిర్ ఆలాపయతే, లీ ధాతు చేత ఆలాపయతే తయారైంది. జటాభి ఆలాపయతే, జటాభిర్ ఆలాపయతే ఏంటండి? జటాభిర్ ఆలాపయతే అంటే జట అంటే ఏమిటి? పెద్ద పెద్ద జడలు అండి. పెద్ద పెద్ద సాధు సంతులకు ఉంటుందా? జటా వంక్య ద్వారా పూజకు ప్రాప్తి అవుతాయి. నిజంగా ఎవరికి ఆ జటలు పెద్ద పెద్దగా ఉంటాయో వాళ్ళని
మనం చూస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. ఓ స్వామి అని చెప్పి, సన్యాసి అని చెప్పి ఒక గౌరవం, తెలియని ఒక అనుభూతి అనమాట. తెలియకుండా వారి పట్ల ఒక సన్మానానికి భావన, పూజాకి భావన కలుగుతుంది. మన సంసారం చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు. అంటే ఈ పరంపర ఎలా ఏర్పడింది? ప్రాచీన కాలంలో మన వాళ్ళు ఋషి మహర్షులు, సాధు సంతులు అలా ఉండేవాళ్ళు. ఆ వేషభూష చూడగానే ఒక తెలియని ఆప్యాయత, వారి పట్ల పూజించేటువంటి భావన, శ్రద్ధాభావన కలిగేది అనమాట. అదే పరంపర వికృతం అయినప్పటికీ కూడా ఇదే ప్రతి ఒక్కరు చూడగానే స్వాభావికంగా ఎటువంటి వ్యక్తినే కావచ్చు, అంతరికంగా ఎట్లనే ఉండని, కానీ ఆ వేషభూష చూడగానే మనకు ఒక పూజా భావన మనలో కలుగుతుంది, సన్మానించేటువంటి భావన మనలో కలుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పూజార్థంలో అభిభవనార్థంలో ఈ ధాతు చేత ఆత్మీయపదం వస్తుందని చెప్పి ఇక్కడ ఇవ్వబడిందని చెప్పుకున్నాం. ఇక్కడ మొట్టమొదటి ఉదాహరణ జటాభి ఆలాపైతే, జడల ద్వారా పూజింపబడుతున్నాడు. ఆయనకు ఆ అటువంటి సన్యాసి పెద్ద పెద్ద జడలు వేసుకొని ఉన్నాడు. ఆ జడల ద్వారా సన్మానించబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు. జటాభిహి, జడల ద్వారా ఆలాపైతే అంటే పూజింపబడుతున్నాడు, సన్మానించబడుతున్నాడు. నెక్స్ట్ రెండో ఉదాహరణ శేనో వర్తికాం ఉల్లాపయతే. ఇక్కడ ఉత్తు ఉపసర్గం వచ్చింది, అక్కడ ఆంగ్ ఉపసర్గము, ఆలాపయతిలో ఆంగ్ ఉపసర్గం పెట్టుకున్నాము. ఇక్కడ అదే ఈ ధాతుకు అభిభవన అర్థంలో శేన వర్తికాం ఉల్లాపయతే. వర్తిక అంటే ఏమిటి? బాతు. వర్తిక అంటే బాతేనా? వర్తిక అంటే బాజి, భర్త కంటే బాతు. బాజి పక్షిజో శేన పక్షి ఉంటే గరుడ పక్షి లెక్క ఉంటుంది. ఆ శేన పక్షి అనేది బాతును, అంటే నీళ్ళలో ఉండేటువంటి బాతును పైనుంచే అది అణిచివేస్తుంది, అభిభవనం చేస్తున్నమాట. దాన్ని శాలిని కథనయోహ అంటామట. శాలిని కథ అంటే అభిభవనం, అంటే అణిచివేస్తుంది. పైనుంచే చూడగానే సముద్రంలో ఉన్న దాన్ని పైనుంచి అకస్మాత్ వచ్చేసి పట్టుకుంటుంది. అనేది పట్టుకుని దాన్ని అణిచివేస్తున్నాడు, ఒత్తి పట్టుకుంటుందన్నమాట. అలాంటి అర్థం, అందుకే ఇక్కడ అభిభవనం చెప్పామన్నమాట. అది ఇక్కడ ఉదాహరణ. శేన పక్షి అంటే గరుడ పక్షి, వర్తిక అంటే బాతును, ఉల్లాపయతే అంటే దాన్ని అణిచివేస్తుంది, బాగా ఒత్తి పట్టుకుంటుంది. కాళ్ళతో కావచ్చు, అది ఏ రకంగానే కావచ్చు, అంటే ఆ విధంగా అణిచివేస్తుంది అన్నమాట, కదలకుండా అణిచివేస్తుంది. సో శేన వర్తికాం, శేన కర్త, వర్తికాం కర్మ. ఇక్కడ ఉల్లాపయతే క్రియాపదం. ఉల్లాపయతే, ఇక్కడ ఉల్లాపయతే మన క్రియాపదం. ఇది ఎలా తయారైంది చూసుకోవాలి. పక్కన ముందుది ఆలాపయతే, ఇది ఎలా తయారైందో అది చూడాలి మనం. నెక్స్ట్ ప్రలంభనే అర్థంలో, ప్రలంభనం అంటే ఏమిటి? ఇప్పుడు పైన చెప్పుకున్నామాట. కస్త్వాం ఉల్లాపయతే. కస్త్వాం ఉల్లాపయతే అంటే ఏమిటి? కహత్వాం ఉల్లాపయతే. కహ ఇక్కడ సర్వనామ శబ్దం తీసుకున్నాం. ఇక్కడ కహత్వాం ఉల్లాపయతే, ఎవరు నిన్ను మోసగించగలుగుతారు? ఎవరు నిన్ను మోసగించగలుగుతారు? కహ త్వాం ఉల్లాపయతే. ఇక్కడ అన్వయం చేసుకోండి. కస్ అంటే కహ అనే శబ్దం, త్వాం నిన్ను, ఉల్లాపయతే ఎవరు నిన్ను మోసగించగలుగుతారు? కహ త్వాం ఉల్లాపయతే, ఇది ఇక్కడ దీని యొక్క తాత్పర్యము. ఇక్కడ ఇక్కడ ఉత్తు ఉపసర్గము. కహ త్వాం ఉల్లాపయతే, నిన్ను ఎవరు మోసగించగలుగుతారు. ఇది ఈ మూడు ఉదాహరణలు. ఇది మోసగించే అర్థంలో, ప్రలంబన అర్థంలో ఉంది. శేనో వర్తికాం ఉల్లాపయతే అనేది ఇది మనకు అభిభవనం అంటే అణిచివేసే అర్థంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జటాభి ఆలాపయతే అనేది ఇది మనకు పూజించే, సన్మానించే అర్థంలో మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఈ మూడు ఉదాహరణలు మూడు అర్థాల్లో మనకు కనిపిస్తున్నాయి. చూడండి, అర్థాన్ని బట్టి ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయండి. అర్థాన్ని బట్టే ఉదాహరణలు ఇవ్వబడ్డాయి, మనం అదే విధంగా చూసుకోవాలి. అస్తు. సో దీంట్లో రూపసిద్ధి సింపుల్ గా ఉంటుంది, మనకు పెద్ద విశేషం లేదు. ఇక్కడ ముందుగా ఆలాపయతేలో ఉదాహరణ ఏంటి? ఆంగ్ ఉపసర్గము. ధాతు ఏంటండి? లీయ ధాతు. అంటే ఆంగ్ ఉపసర్గము లీ ధాతు అండి. ఏ ధాతు? లీ ధాతు తీసుకున్నాం. ఇక్కడ లింగ్ శ్లేషనే. ఓకే, ధాతు అంటే లింగ్ శ్లేషనే అర్థంలో. లింగ్ శ్లేషనే ఉంది, లీ శ్లేషనే, రెండు ధాతులు ఉన్నాయి. దోనం ధాతువుగా గ్రహణ. ఇక్కడ లింగ్ శ్లేషనే ధాతు, లీ శ్లేషనే, ఈ రెండు ధాతులు గ్రహించబడతాయంట. రెండు ధాతులు తీసుకోవచ్చు మనం. ఓకే, అస్తు. తో లింగకి అనుమతి లేకపోతే లీ మిగులుతుంది. లీ ధాతు ఆల్రెడీ ఒకటే ఉంది కాబట్టి అక్కడ లీనే మిగులుతుంది. ఈ లీ ధాతు భూవాదయో ధాత ప్రకారం ధాతుని పెట్టిన తర్వాత ఇక్కడ కూడా నిచ్ ప్రత్యయం తీసుకొస్తాము. హేతు మతిచే ప్రకారంగా లీ నిచ్ కర్మలో పోయిస్తే ఈ మిగులుతుంది. లీ ఈ.
ఇక్కడ మళ్ళీ సార్వధాతుక ఆర్ధధాతుక యోహ ప్రకారంగా గుణం చేస్తాం. గుణం చేస్తే ఏమవుతుంది? గుణం చేస్తే లీకి గుణం చేస్తే లే అయిపోతుంది. లే ఈ ఏ చోయ వాయావహ ప్రకారం ఐ ఆదేశించే లయి అయిపోతుంది. ఏమవుతుంది? లయి అయిపోతుందండి. లయి ఆ లయి ఆ లయి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ లయ ధాతు లయి వచ్చిందా నిష్పత్తితో నిజంత ధాతు లీ ధాతు ఉంది కదా, ఈ ధాతు చేత మనం ఏం చేస్తాము? ఆత్మీయ పదంలో ప్రతి తెచ్చుకుంటాం. అంటే ముందు ధాతు అధికారానికి పోయి వర్తమాన లట్ వస్తుంది. లట్ స్థానంలో 18 ప్రత్యయాలు వస్తాయి. ఈ 18 ప్రత్యయాల నుంచి ఏం తెచ్చుకోవాలన్నప్పుడు మనం ఈ ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నామంట. లియహ సమ్మాన లియహ ధాతు చేత అంటే లీ శ్లేష ధాతు చేత న్యంత్ లీ ధాతు చేత పూజించే అర్థంలో, అణిచివేసే అర్థంలో, ప్రలంబనార్థంలో ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ లట్ లకార స్థానంలో మనం ఆత్మీయ పదంలో తా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏముంది మనకు? ఆ లయి తా. ఆ లయి ధాతు ఇది సనాద్యంత ధాతవ ప్రకారంగా నిచ్ రాగానే ఖచ్చితంగా అది ధాత్సంజ అయిపోతుంది. ధాత్సంజ ఇప్పుడు పెట్టినాం కాబట్టి ఇక్కడ ఆత్మీయ పదంలో వర్తమాన లట్ వచ్చింది. ఆ లట్ స్థానంలో మనం 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు దీనికి మన ప్రకృత సూత్రం ప్రకారంగా ఆత్మీయ పదం తా ప్రత్యయం తీసుకున్నామండి. అందుకే ఆ ఉపసర్గము లయి ధాతు ప్లస్ ఆ లయి ధాతు చేత ఆత్మీయ పదంలో మనకు తా ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ లయి తా. ఇప్పుడు ఆ లయి ధాతుకి తా ప్రత్యయానికి మధ్యలో షప్ వస్తుంది మధ్యలో. అందుకే తింగ్ అనేది తకాల అనేది సార్వధాతుక ప్రత్యయం కదా, కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది మధ్యలో. ఆ లయి షప్ కా ఆ తా. షప్ కూడా మధ్యలో చేయండి. ఆ లయి ఆ తా. ఇప్పుడు ఈ షప్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని సార్వధాతుక ఆర్ధధాతుక యోహ ప్రకారంగా మనం గుణం చేద్దామండి. మళ్ళీ లయిలో ఉండే ఇక గుణేస్తే ఏ అయిపోతుంది. ఏమవుతుంది? ఏ అయిపోతుంది. ఏ అయినప్పుడు ఏమవుతుంది? ఆ లయే ఆ తా. ఆ లయే ఆ తా. ఇక్కడ ఏ చోయ వాయావహ ప్రకారంగా మళ్ళీ ఐ ఆదేశం అవుతుంది. ఐ ఆదేశం ఇప్పుడు ఐ ఆదేశం అవుతే ఏమవుతుందండి? ఇక్కడ చూడండి రాస్తున్నాను. ఆంగ్ ఉపసర్గం అలాగే ఉంది మనకు. ఇప్పుడు మనకు లయి వచ్చిందండి. ఏమవుతుంది? లయి ధాతు ఉంది మనకి ఇక్కడ. లయిలో ఇది ఉపసర్గం అలాగే ఉంది. లయి ధాతు గుణం చేస్తే లయే అయిపోయింది. ఏమైపోయింది? లయే. ఇప్పుడు పక్కన షప్క ఆ ఉంది, పక్కన తా ఉంది. ఇప్పుడు లయేలో ఉండే వాయావ ఐ ఆదేశం చేస్తే అవుతుంది ఆ లా ఏ అయిపోయింది. మనకు ఏం చేసిద్ది? ఆల్లాపై అయితే కదా. ఓకే అండి. ఇక్కడ ముందు పుక్ ఆగం కూడా వస్తున్నాను. ఏమొస్తుంది? పుక్ ఆగం అర్తి హురి వ్లీ రీక్ నోయి క్ష్మాయాతం పుగ్గునవు ప్రకారంగా పుగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, మీకు రూపసిద్ధి ఎవరికైనా అర్థమైందండి? ఇక్కడ చూడండి, మనకు ఆంగ ఉపసర్గం అలాగే ఉంది. ఎలా ఉందో లీ ధాతు పక్కన నిచ్ తెచ్చుకున్నాం. నిచ్ వచ్చిన తర్వాత నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత అనుబదులోపు వేసుకుంటే ఆ లీ ఈ. ఇక్కడ ఈ స్థితిలో మనకు పుక్ ఆగమ వచ్చిందండి. ఏమొచ్చింది? నిచ్ ప్రత్యయం అర్తి హ్రీ లీ అనే సూత్రం ప్రకారంగా మనకు పుక్ ఆగం వచ్చింది. ఎక్కడ వచ్చింది? కిత్ ఆగం అంటే ఆద్యంతో టకితో ప్రకారంగా లీకి పక్కన వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అర్తి హ్రీ లీ రీక్ నోయి క్ష్మాయాతం పుగ్నో ప్రకారంగా మనకు లీకి పక్కన వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది?
చూడండి, ఆ లీ పుక్ ఈ, ఆ పుక్ అనుమతిలో వేస్తే పకాల హలంత మిగులుతుందండి. పుక్ అనుమతిలో వేస్తే పకాల హలంత మిగులుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో సార్ గురువు గారు ఆ సూత్రంలో చెప్పినట్టుగా తుక్క ఆగమం కావటానికి ఇక్కడ ఏ రూల్ అప్లై అవుతుందండి? ఇక్కడ చూడండి, మన సైడ్ మీద కనిపిస్తుంది, రు గతో ధాతు హ్రీ ధాతు వ్లీ ధాతు రీ ధాతు క్నోయి క్ష్మాయి ఇది ఏతేషాం ఆకారాంతానాం అంగానాం చ పుక్ ఆగమం భవతి. ఆకారాంత అంగాలకు పుక్ ఆగమం అవుతుందంట. మనకి ఇక్కడే ఉంది రీ హ్రీ వ్లీ ను క్ష్మాయి ఇది ఏతేషాం. లీ ఉంది ఇక్కడ. అది వ్లీ ధాతు కదా, లీ కాదు కదా. మన లింగ్ శ్లేషణ ధాతు తీసుకున్నాం, వ్లీ ఉంది కాబట్టి. ఒక్క నిమిషం, ఇది మనకు మన లక్ష్య సిద్ధి ఏంటి? ఆలాపయతే. ఓకేనా? పకారం రావాలా? ఆకారం ముందుకి లింగ ధాతు ఆకారం ఎలా వచ్చింది అది చూస్తున్నామండి. ఆలాపయతే, ఆలాపి. జటాభి ఆలాప, ఆంగ్ ఉపసర్గం. లపుదాత్ తీసుకున్నాము ఇక్కడ, లపుదాత్ తీసుకుని లీదాత్ తీసుకోవాలి. లాపయతే, ఇక్కడ ఆకారం ఒక ఆకారం వచ్చి ఉండండి. ఆకారం ఏ సూత్రం వస్తుంది ఏంటండి? ఇది ఇప్పుడు శ్లోకం కాకుండా వేరే శ్లోకం పెట్టారు. పుక్క ఆగం వచ్చే శ్లోకమే ఉంది. మీరు ఏం రాస్తున్నారో మాకు కనిపించదు. ఏంటండి నిర్మలా గారు? ఇక్కడ ఈ సూత్రం, ఈ పుక్క ఆగమంగా వస్తుంది. ఆ సూత్రమే కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఇంకేం కనిపించదు. జీ అదే, ఇప్పుడు అదే పెట్టండి అండి. ఇక్కడ సరే, యా కూడా రావాలి కదండి. అది గుణం చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి, మీకు స్లైడ్ మీద రాస్తున్నాను. ఏంటిదంటే మన ధాతు లీ ధాతు ఇదే కదా, లింగ్ శ్లేషణ ధాతు మనకు. ఓకే, సో లింగ్ శ్లేషణ ధాతుకి మనము అనుమతులు వేసి లీ మిగిలింది. ఏం మిగిలింది? ఇక్కడ చూడండి స్లైడ్ మీద, లీ ధాతు ప్లస్ నిచ్ తీసుకొచ్చాం. ఓకేనా? లింగులో గకానికి అనుబంధ లోపం వెళ్ళిపోయింది. ఓన్లీ లీ నిచ్కి అనుబంధ లోపిస్తే ఈ మిగిలింది ఇక్కడ. ఓకే అండి, ఇక్కడ ఏమవుతుంది? నిచ్ ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి వృద్ధి అవుతుందండి. అచోనితి ప్రకారంగా, అచోనితి ప్రకారంగా వచ్చిన అజంతస్య అంగస్య ఇతి నితి ప్రత్యయ పదతః వృద్ధి భవతి. మనం గుణం చేస్తున్నాం, గుణం కాదు, అందుకే పొరపాటు వచ్చింది. గుణం చేయకూడదు. అచోనితి సూత్రం ఏంటి? అచోనితి ప్రకారంగా వృద్ధి అవుతుందండి. మనం గుణం చేస్తే అందుకే రావడం లేదు. ఓకేనా? ఈ సూత్ర ప్రకారం వచ్చి గుణం అవుతుంది, వృద్ధి అవుతుంది. ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. వృద్ధి అయినప్పుడు ఏమవుతుంది? లీ అనేది లైగా మారిపోతుంది. ఏమవుతుందండి? లీ అనేది లైగా మారిపోతుంది. ఓకేనా? లై ఈ, ఇది మనకు స్థితి. ఓకే, ఇప్పుడు ఏ చోయ వాయావాహ వచ్చి ఏం చేస్తుంది? లాయ్ చేస్తుంది. ఏం చేస్తుందండి? ఐ స్థానంలో ఆయ్ ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? ఆయ్ ఆదేశం అవుతుంది.
లా హలంతము ప్లస్ ఆయ్. ఇప్పుడు లాయి అయిపోయింది, లాయ్ ఈ అయిపోతుంది. ఓకేనా? ఐకార స్థానంలో ఆయ్ ఆదేశం అవుతుంది. ఇక్కడ పక్కన ఈ కలుపుకుంటే లాయి అయిపోయినమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు మధ్యలో పుక్కాగం, లాయి అయిపోయిన తర్వాత పుక్కాగం వస్తుంది. ఇప్పుడు లాయి అయిపోయింది కదా, లాయి దానికి పక్కనే వస్తుంది, పుక్ ఆగమం వస్తుంది అన్నమాట. కానీ ఏ సూత్ర ప్రకారంగా వస్తుందండి? అచ్చువై నీతి ప్రకారం వృద్ధి చేస్తామండి. అవును, ఇప్పుడు లై అయింది. ఐకారంలో ఐ స్థానం ఆయ్ వచ్చేస్తుంది. ఆయ్ వచ్చే పక్కన పుక్కు ఉంది కాబట్టి లోపో వ్యోధవలితి ప్రకారంగా ఇక్కడ పకారం ఉంది కాబట్టి యకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ లాప్ అయిపోతుంది. ఆ లాప్, ఆ లాపి, ఆ లాపయతి. ఓకే, అర్థమైందండి? ఇలా కాదు, పుక్క ఆగమము ఏ సూత్రం ద్వారా వచ్చింది? లాయ, ఇప్పుడు లాయ ఈ ఉంది కదండి, లాయ్ ఈ అయింది. లాయ్ ఈ అది 7:3:36 సూత్రం అండి. అతిర్హ్వీలి అంది కదా, అది 7:3:36. అది అక్కడ ధాతులు ఆకారాంత ధాతులు చదువు వస్తుందండి. ఆకారం ధాతు అయిపోయింది కదా, ఇక్కడ నిష్పత్తి వచ్చిన తర్వాత ఆకారంత ధాతుగా అది పడిందండి. లాయ్ అయింది. అక్కడ ఆకారాంతం ఎక్కడ వచ్చింది? ఆకారాంతం కాలేదు కదండి, లాయ్ అయింది కదా. దానికి అకార లోపం చేసుకోవాలి మనం. అదే చూస్తున్నా అది ఏ రకంగా అయింది. ఇక్కడ ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం ఏంటిది నేను రేపు చెప్తానులేండి. ఓకేనా? దీన్ని సిద్ధి చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉల్లాపైతే లాపైతే తయారైన శుద్ధం తీసుకున్నాం మనం. లాపి శబ్దం అంటే ఇక్కడ ఆకారం వస్తుంది. ఆకారం వచ్చిన తర్వాత ఓకే అండి, ఇక్కడ ఇచ్చారు, మనం ఏదో వెతుకుతా ఉన్నాం. చూడండి, విభాష లీయతే 6:1:50 చూడండి. విభాష లీయతే ప్రకారంగా ఇక్కడ ఆత్మం వస్తుందండి. ఏమొస్తుంది? విభాష లీయతే ఆత్మ వచ్చింది అన్నమాట. లీ దానికి ఆత్మ వచ్చినప్పుడు లా అయిపోయింది అన్నమాట. లా వచ్చింది కదా, ఆ లా వచ్చిన తర్వాత ఇప్పుడు సమస్య ఆకారం దాత కాబట్టి పుక్క ఆగం వస్తుంది అన్నమాట. ఏంటి? విభాష లీయతే. ఇక్కడ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది ఏంటి చూడండి, లీ శ్లేషణే నీ శ్లేషణ ఇది ద్వయోదపి గ్రహణం. లీయతే ధాతు ల్యపి ల్యపిచ, లీ ధాతుకి ల్య ప్రత్యయ పక్కన ఉన్నప్పుడు యచశ్చ విషయే ఉపదేశే ఏవ విభాష ఆకారాదేశో భవతి. లీయతే ధాతో ల్యపిచ, ల్య ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా అప్పుడు యచశ్చ విషయే. యచ్ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఐ వచ్చింది కదా. అచ్చోగీతి ప్రకారంగా వృద్ధి చేస్తే ఏమొచ్చింది? ఐ అయిపోయింది అన్నమాట. ఐ వచ్చిన వెంటనే ఇక్కడ హెచ్ విషయం కాబట్టి ఉపదేశ అవస్థలోని ఇక్కడ ఏమొస్తే ఆకార ఆదేశం అయిపోయింది. అర్థమైందండి సూత్రము? విభాష లీయతే కింద చూడండి, లీయతే ధాతో ల్యపిశ్చ, లీ ధాతుకి ప్లస్ ల్య ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఏదైనా కానీ ల్య ప్రత్యయం ల్య ప్రసంగం మీద మనకు లీ ధాతు ఉందన్నమాట. యథశ్చ విషయం అంటే ఇప్పుడు అచోగీతి ప్రకారం వృద్ధి చేసినప్పుడు ఐ అయిపోయిందన్నమాట. ఈ హెచ్ విషయంలో ఆ స్థితిలోనే విభాష వికల్పంగా ఆకార ఆదేశం వస్తుంది. అందుకే ఆకార ఆదేశం అయిపోయింది అనమాట. ఓకేనా? ఆకార ఆదేశం తర్వాత ఇప్పుడు అర్తి హృది ఉలి హృది క్ను ఈ క్ష్మాయాతం పుగ్నో ప్రకారంగా పుక్ ఆగం అవుతుంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఓకే అండి, ఈ సూత్రం అది ఏ సూత్రం అని అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ ఇచ్చారు మనకు. ఈ రకంగా అర్థం ఇప్పుడు ఉపసిద్ధి సిద్ధిస్తుంది. అర్థమైంది కదండి? ఆ లై వస్తుంది, వృద్ధి చేస్తే లై అయిపోయింది అనమాట. ఈ లైకి ఇక్కడ మనకు నిత్తి పక్కన ఉంది కాబట్టి ఆకారం వచ్చేసింది. లై స్థానంలో ఆ వచ్చింది. ఆ లా ఇక్కడ మళ్ళా అర్తి హృది క్ష్మాయాతం పుగ్నో ప్రకారం పుక్కు కూడా వస్తుందండి. ఏమొస్తుంది? పుక్కు వస్తుంది అన్నమాట. ఈ పుక్కు కనుమతిలో వేస్తే పకార హలంతి మిగులుతుంది. ఆ లప్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందండి? ఆ లాప్ అయిపోయింది. సారీ, ఆ లాప్ అయిపోయింది. ఆ లాపు పక్కన ఈ ప్రత్యేక ఈ కలిపితే మొత్తం ఆ లాపి ధాతు ఏమైపోయిందండి? ఆ లాపి ధాతు అయిపోయింది. ఓకే, స్పష్టమైందని ఇప్పుడు అందరికి?
ఈ పార్వతి గారు ఆలాపి అర్థమైందండి? తర్వాత అర్థమైంది. అర్థమైందండి. స్నాద్యంత ధాతువ ప్రకారంగా మొత్తానికి ఏమవుతుంది? స్నాద్యంత ధాతువ ప్రకారం దార్శన్యం పెట్టుకుంటాము. దార్శన్యం పెట్టుకున్న తర్వాత ధాతు అధికారం చెప్పి లట్ తీసుకుంది, వర్తమాన లట్. లట్ స్థానంలో అనుమతి లా మిగిలింది. ఈ లకార స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది. ఏమిటి? లియ సమ్మాన శాలిని కర్ణ యోష్ట ప్రకారంగా ఏమవుతుంది? ఇక్కడ సమ్మాన అర్థంలో కాబట్టి ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి చెప్పింది. అందుకే లకార స్థానంలో ఆత్మీయ తా తెచ్చుకున్నాము. ఆలాపి తా మధ్యలో షప్ వస్తుంది. ఆలాపి షప్పు తా, షప్కు అనుమతి లోపం. ఆలాపి ఆ తా. ఇప్పుడు షప్ ప్రత్యయ నిమిత్తం చేసుకుని ఆలాపిలో ఉండే ఈ కాలానికి గుణం చేస్తే ఏ అయిపోతుంది. ఆలాపే ఆ తా. ఏ చోయ వాయా ఐ ఆదేశం అవుతుంది. ఆలాపయ తా. చితాత్మనే పదానం తేదే. ఆలాపయతే. ఇది స్పష్టమేనండి? కాలేదు. గురుగారు ఆలాపి తర్వాత కన్ఫ్యూజన్ గా ఉంది మహోదయ. కన్ఫ్యూజన్ ఉందా? ఒక్క నిమిషం. అవును ఇప్పుడు మీకు మహోదయ. ఇది చూపిస్తాను, మీకు యథార్థంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చాలా సింపుల్ గా ఉంది. ఆలాపి షప్పుత అంతవరకే అర్థమైందండి. ఆలాపి చెప్పుతా. ఆలాపి చెప్పుతా వచ్చినప్పుడు లాకు శబ్దం- దీర్ఘం ఎలా వచ్చింది మహోదయ? ఆ? లాకు దీర్ఘం ఎలా వచ్చింది? నిత్యం స్మయతే. నిత్యం స్మయతేనా? అచో ఇనితి ప్రకారంగా మనం గుణం ఎప్పుడు చేసాం అప్పుడు వచ్చేసిందండి. అచో ఇనితి ప్రకారంగా ఎప్పుడైతే మనం గుణం చేసామో అప్పుడే వచ్చేసింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. నాకు ధాతు ఏంటి? వృద్ధి కదండి అక్కడ. వృద్ధి లీ చేసాం. ధాతు వృద్ధి చేస్తాం. నిత్య ప్రత్యయం. ఒక చూడండి, లీదా నిత్య ప్రత్యయం. ఈ నిత్య ప్రత్యయం అచో ఇనితి ప్రకారం వృద్ధి అయిపోయిందండి. వృద్ధి అయిపోతుంది. లీకి వృద్ధి లై అయిపోయింది. లై నిత్య కనుమతి ఈ. ఇప్పుడు ఈ స్థితిలో నిత్యం ఏంటి? నిత్యం స్మయతే. విభాషా లీయతే. విభాషా లీయతే అనే సూత్రం వికల్పంగా లై స్థానంలో దీర్ఘ చేసిందండి. ఏం చేసింది? లా అయిపోయింది. లై లాగా మారిపోయింది. ఇప్పుడు ఈ లాగా వచ్చిన తర్వాత అర్తి హ్రీ లీ రీక్నో ఈ క్ష్మాయాతం గుణం ప్రకారంగా పుక్ ఆగమం అయింది అన్నమాట. మధ్యలో వచ్చి పుక్ వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చింది? పుక్ ఆగమం వచ్చింది. దీనికి అనుమతి లోపం చేసుకుంటే ఏమవుతుంది? ప్రకారం పొల్లి మూలుతుంది అన్నమాట. లా ప్ ప్లస్ ఈ, లాప్ ఈ మొత్తం కలిపితే లాపి అయిపోయింది. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఆంగ్ ఉపసర్గ యాడ్ చేసుకోండి, దానికి ఏం లేదు. అంతవరకు ఓకే. ఆ లాపికి నిష్పత్తి అంతిమంలో ఉంది కాబట్టి సనాద్యంత ధాతవ ప్రకారంగా మొత్తం దార్శన్యం అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన ఏంటి? ఆలాపి ధాతు. ఆలాపి ధాతుకి మధ్యలో దీంతో తాపత్యం చేసుకుంటాము. తాపత్యం వస్తుంది. ఆలాపి ధాతుకి తాపత్యం మధ్యలో షప్ వస్తుంది. ఆలాపి షప్పుతా. షప్పు తా. ఇవి షప్పు ప్రత్యయానికి అనుమతి వేస్తే ఆ మిగులుతుంది. పక్కన తా అలాగుంది. ఇప్పుడు ఆలాపిలో ఉండేటువంటి ఈ కాలానికి గుణం ఏమవుతుంది? ఈకి గుణం ఏ అయిపోతుంది. ఆలాపే అయిపోతుందండి. ఏమవుతుంది? ఆలాపే. ఓకేనా? గుణము సార్వధాతుక అర్ధధాతుక యోగాన్ని. సార్వధాతుక ఆర్ధాతు గుణం చేస్తే ఆలాపి అనేది ఆలాపే అయిపోతుంది. ఏమైపోతుంది? ఆలాపే. ఇప్పుడు పేకి ఆకి మధ్యలో ఐ ఆదేశం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ స్థలంలో ఐ వస్తే ఇలా వస్తుందండి. ఐ ఆ తా. యా హలంతంగా ఏకా స్థలం ఐ వచ్చింది కాబట్టి యా హలంతంగా పక్కన షప్ దీంట్లో కలిపేస్తాం. ఆలాపయ అయిపోతుంది. ఆలాపయ తా. చితాత్మని పదానం తేదే ప్రకారం ఏకాదశి ఆలాపయతే అనే రూపం సిద్ధిస్తుంది. పే ఐ లాగా ఎట్లా అయిందండి? ఏంటండి? పే ఏముంది కదా, దానికి ఐ ఎట్లా వచ్చింది? ఏ చోయ వాయావ ఏకాద స్థానంలో ఐ ఆదేశం అవుతుంది. ఏ వచ్చింది? ఆలాపి ఏ ఉందా? ఏ స్థానం వచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ వస్తుంది అన్నమాట. ఏ స్థానంలో ఐ వచ్చింది? ఏ చోయ వాయావ. ఏంటండి? పై వచ్చింది. దాని తర్వాత ఐ వచ్చి కలిపేసాం అంతే ఉంది. ఏ స్థానంలో ఐ వచ్చింది? ఆలాపే. ఆలాపే ఏ స్థలం ఐ వచ్చిన పా హలంతం అయిపోతుంది కదా. ఇప్పుడు పా హలంతం అయిపోతుంది. పా హలంతానికి పక్కన ఏ స్థానం వచ్చినా ఐ కలిపేశాం. పా హలంతం కాబట్టి పక్కన ఐక ఆ పాల కలిసిపోతుంది. యా హలంతం కాబట్టి
షప్క యాద కలిసిపోతుంది. ఆలాపయ పక్కన తా ఉంది ఒకటి. ఆలాపయత తాలో ఉండే ఆకారానికి కితాత్మనే పదానికి ఏదైతే ఆలాపయతే. జీ అర్థమైందా? నిర్మల కాదు మహోదయ, పుక్కు ఎలా వచ్చిందండి? ఆగమం పుక్కుగా వచ్చింది కదా, పుక్కు వచ్చింది కదా. అదే అర్తి అర్తి హ్రీ వ్లీ రీ క్ను ఈ ధాతులో ఉండాలి లేదా ఆకారం ధాతులోనే ఉండాలి. ఇక్కడ ఆకారం ఇప్పుడు విభాష లీయతే ప్రకారంగా లై హెచ్ విషయంలో ఐకార స్థలంలో ఆ ఆదేశం అయిపోయింది అన్నమాట. లై స్థలంలో లా అయిపోయింది. లా వచ్చిన ఆకారాంత ధాతు కాబట్టి దానికి పుక్కు వచ్చింది అన్నమాట. అందుకే పుక్ మధ్యలో వచ్చి కూర్చుంది. లా పుక్కు ఇచ్చుక ఈ అందులో వస్తే లాపి అయిపోయింది. లాప్ అయిపోయింది. లాపు ప్లస్ ఈ కలిపితే లాపి అయిపోయింది. లాపి ఈ లాపి ధాతుకే గుణం చేస్తే లాపి కొత్త ధాతు ఏర్పడింది. లాపి ధాతు ఈ లాపికే నిజంత ధాతు కాబట్టి ఆత్మ తా తెచ్చుకుంటాం. ఇక్కడ చూడండి లాపి ఇక్కడ మళ్ళీ ఆత్మ లట్ వస్తుంది. లట్ అందులో వస్తే లా మిగిలింది అనంతం. లాపి లా ఈ లా స్థానంలో ఆత్మ తా తెచ్చుకున్నాం. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా 18 ప్రత్యయాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే నిజంత్ లీ ధాతుకి పక్కన ఆత్మీయ పదం వస్తుంది. పూజించే అర్థంలో, అభిభావం చేసే అర్థంలో, ప్రలంబనార్థంలో ఆత్మీయ పదం వచ్చిందన్నమాట. లాపి తా అవి అర్థమైనవి. ఇప్పుడు మనకు పుక్కు వచ్చింది 7-3-36 ఆ సూత్రం ప్రకారమే కదా? అవునండి అవునండి. ఆ సూత్రంలో అర్థాల ఎక్కడ ఆకారం గురించి వాళ్ళు రాయలేదు కదండి. చూడండి ఆకారాంతస్య అంగస్య అంతిమమైనది అర్తి అర్తి హ్రీ వ్లీ రీ క్ను ఈ క్ష్మా యాతాం యాతాం ఆం తాంలో ఆ ఇచ్చామంట. ఆకారాంతానం అంగానాం చ ఇవన్నీ చివర్లో రాశారు. చివర్లో రాశారు. చివరి రాశారు. ఆ అంగ అవన్నీ ఉండాలి. మనకు దాతులు ఏం లేవు కానీ ఆకారంతం అయిపోయింది ఎప్పుడు విభాష చేతే ప్రకారంగా. అందుకే పుక్కు వచ్చింది దాంతో. ఇప్పుడు అర్థమైందండి. అదే ఇక్కడ మొదట్లో ఆకారం కనబడలేదు అని చూస్తున్నాము. చివర్లో ఉంది. ధన్యవాదాలు గురువు గారు. మొదట్లో ఇక్కడ లై అనేది ఏచయ వాయుతోటి లాయ్ అయింది. ఆ తర్వాత ప్రకారం ఏమైపోయిందండి? ఏంటండి? ఇప్పుడు లై మొదట్లో లీ నిచ్ ప్రత్యయం తెచ్చుకుంటే నిచ్లో ఈ మిగిలింది. ఈ లీ ఏమైంది? అచోయిణితి ప్రకారంగా లై అయింది. అప్పుడు లై మళ్ళీ ఏచయ తోటి లైకి ఏచయ వాయువు చేయాలి. ఇక్కడ మళ్ళా ఏచయ వాయువు చేయకుండా విభాష లీయతే అనే సూత్రం వచ్చేసి ఆ లైకే లా చేసేసింది అన్నమాట. లైకి లా ఐకారానికి ఐకారం ఆకారంగా మారిపోయింది. లై అనేది లాగా మారిపోయింది. ఇక్కడ లై ఉంది కదా, లై ఇది కూడా లాగా మారిపోయింది సూత్రం ప్రకారంగా, విభాష లీయతే ప్రకారంగా. ఆ సూత్రం కొంచెం వివరంగా చెప్పరా అండి? విభాష లీయతేది ఇదేమంటే లీ ధాతుకు హెచ్ విషయంలో, హెచ్ విషయం అంటే ఇప్పుడు మనకు గుణం చేస్తే ఏమైపోయి హెచ్ వచ్చింది. ఏ ఓం ఐ అవచ్చు అంటే ఏకారం కానీ ఐకారం కానీ ఓకారం కానీ అవకారం ఉంటే ఆ సందర్భంలో ఆకారం వస్తుంది అని చెప్పింది. లీ ధాతుకు హెచ్ విషయంలో ఎప్పుడైతే లీ ధాతు హెచ్ వచ్చిందో అంటే గుణం చేయగా హెచ్ వచ్చిందో అంటే ఏ గాని ఓ గాని ఐ గాని అవు గాని అటు హెచ్ విషయంలో అంటే హెచ్ ప్రత్యాహార విషయంలో అది ఆకారంగా మారిపోతుంది. ఆ రకంగా అది లా అయిపోయింది. లా అయింది కాబట్టి వెంటనే ఆకారంత ధాతు కనిపించింది కాబట్టి వెంటనే అర్తి హురి లీ రీ క్ను అనే సూత్రం ప్రకారంగా మధ్యలో పుక్కు వచ్చిందన్నమాట. అంటే అత్యంత ప్రకారంగా అంతిమంలో వచ్చిందన్నమాట. అందుకని పుక్కు వచ్చింది. పుక్కు అని చూస్తే పక్కన పొల్లి మిగింది. ఆ లాప్ అయిపోయింది. అందుకే ఆ లాప్ పక్కన ఈ ఉంది, నిచ్క ఈ ఉంది కదా, కలిపితే ఆ లాపి. దాని తర్వాత దానికి తంతుల్లో మొత్తం స్నాధ్యంత ధాతు ధాతు పెట్టాం కాబట్టి ధాతు అధికారం మన వర్తమాన లట్ వచ్చింది. ఆ లట్ స్థానంలో తా వచ్చింది.
తాకి ధాతుకి మధ్యలో షప్ వచ్చింది. ఈ షప్పు నిమిత్తం చేసుకుని మళ్ళీ సార్ధాతుక ఆర్ధాతుక గుణం చేశాం. గుణం చేస్తే అయిపోయింది లాపే అయిపోయింది. ఏమైపోయిందండి? లాపేగా మారిపోయింది. లాపే ఆ షప్క ఆ తా. ఇప్పుడు లాపేలో ఉండే ఏ కాలానికి ఐ చేశాం. అది ఏచోయ వాయువు. ఏచోయ వాయువ. ఓకే, ఓకేనా? అప్పుడు పా హలంతం అయిపోతుందా? పేలో ఉండే ఏ కాలంగా మాత్రం ఐ చేశాం. పా హలంతానికి ఐ చేసాం. ఐక ఆ అనేది పాల కలిసిపోతుంది. యా హలంతం కాబట్టి షప్కా దీన్ని కలిసింది. అప్పుడు ఆలాపయ ఆలాపయత కలిస్తే ఆలాపయతే వచ్చేస్తుంది. అవునండి. నిత్యం స్మయతేహే అనేది ఇది ఎందులో ఏ సూత్రంలోదండి? ఇది నిత్యం స్మయతే కదా, విభాష లీయతే అండి. ఇక్కడ ఏం లేదు. నిత్యం స్మయతేహే అనేది విభాష లీయతేలో భాగమే. నిత్యం స్మయతే 6:1:56 అండి. ఇది విభాష లీయతే అనేది 6:1:50లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ సూత్రం 6:1:56 సూత్రం వాడుకోలేదు. ఇక్కడ ఆ సూత్రం నిత్యం స్మయతే చేస్తుంది. అది స్మింగ్ ధాతుకు ఆత్మ చేస్తున్నమాట. ఓన్లీ స్మింగ్ ధాతుకి మాత్రమే. ఇది ఈ సూత్రము లీ ధాతుకు చేస్తుంది ఆత్మ. అది కూడా ఆకారం చేస్తుంది, కానీ స్మింగ్ ధాతు ఆకారం చేస్తుంది. ఇదేమో లీ ధాతుకి హెచ్ విషయంలో లీ ధాతుకి ఎప్పుడైతే హెచ్ వచ్చిందో గుణం చేసినప్పుడు అప్పుడు లా అయిపోయింది. ఇది ఆత్మ చేశాం కాబట్టి పుక్క ఆగమంగా వచ్చింది. ఓకేనా? అర్థమైంది. ఆలాపయ ఇక్కడ కలిపితే ఆలాపయత, కితాత్మని పదాలంటే ఏ కలిపితే ఆలాపయతే వచ్చేస్తుందండి. ఓకే జీ, ఇప్పుడు అర్థమైందండి స్పష్టంగా అందరికి రూపసిద్ధి అర్థమైందండి. ఓకేనా? అర్థమైందండి. గురువు గారికి ఈ సూత్రం ఆపేయండి, ఇది మేము ప్రాక్టీస్ చేసుకుంటాం. మేము ఏంటండి పార్వతి గారు? ఈ సూత్రంతో ఆపేయండి, దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే అండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు, మాటికి వస్తుంటుంది, ఇబ్బంది చేయండి. ఇడికే కంప్లీట్ చేస్తాను ఇది. అలాగే ఉల్లాపయత చూడండి, ఇక్కడ లాపయతే మనం తయారైంది. ఉల్లాపయతే అన్నిటిలో ఒకసారి తయారు చేసాము. ఇక్కడ ఉత్తు ఉపసర్గం ముందు అక్కడ ఆ ఉపసర్గం పెట్టుకుని ఇక్కడ లాపయత డైరెక్ట్ తయారు చేసిన రూపం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. కాకపోతే రేపు చూద్దాం, మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. స్టెప్పులు మీ దగ్గర ముందు ఉన్నాయనుకోండి, ఇక్కడ కొత్త సూత్రం అంటే ఏం రాలేదు. అచోజతి ప్రకారం ఎప్పుడైతే వృద్ధికి లీకి లై అయిపోయిందో వెంటనే విభాష లీయతే వచ్చేసి లైకి ఆ చేసేస్తుంది. ఆ చేసాం కానీ వెంటనే మళ్ళీ అర్థి హృదయ వచ్చేసి అది పుక్కు చేస్తుంది. అప్పుడు ఆ లప్ అయిపోయింది అన్నమాట. ఆ లప్ పక్కన ఈ కలిపి ఆ లపి. మిగిలిన ప్రక్రియ సామాన్యంగానే ఉంది. గుణం చేస్తాం, ఏచోయ వాయువు వృద్ధి అయి ఆదేశం చేస్తాం, కలిపి రాయడమే. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మళ్ళా రెండో రూపం ఉల్లాపయతే. ఉత్తు ఉపసర్గం ఆ స్థానంలో ఆ కాకుండా ఉత్తు ఉపసర్గం తీసుకున్నాం. ఉత్తు లాపయతే, ఉత్తు లాపయతే. ఇక్కడ ఏమవుతుందంటే ఉత్తు ఉపసర్గం కదా, ఆ ఉపసర్గానికి పక్కన లకారం ఉందండి. లకారం ఉంటే తోర్లి ప్రకారంగా తోర్లి లకారానికి పక్కన ముందుండే తవర్గం కూడా లకారంగా మారిపోతుంది. తోర్లి ప్రకారంగా ఏమవుతుంది, లకారం పక్కన ఉంటే ముందుండే తకారం కూడా లకారంగా మారిపోతుంది అని సూత్రం చెప్పింది. అందుకే ఉత్తులో ఉండే తకారం లా అయిపోయింది, అందుకే ఉల్లా అయిపోయింది. ఉల్లాపయతే అలా అవుతుంది. ఇక తోర్లి అనే సూత్రం ఒకటి విశేషమైంది. మిగిలిన రూప ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుందండి. ఓకేనా? అలాగే ఉల్లాపయతే మళ్ళీ రెండో రూపం అదే. కహత్వాం ఉల్లాపయతే. ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు? కహత్వాం ఉల్లాపయతే. శేనో వర్తికాం ఉల్లాపయతే. రెండు ఒకే విధంగా ఉన్నాయండి. ఓకేనా? ఒకటి పైన జటాభి ఆలాపయతే. ఆంగ్ ఉపసర్గము రెండు, మిగతా రెండు కూడా ఉపసర్గం, ఉత్తు ఉపసర్గం. సరే, ఆ ఉత్తులో ఉండే తకారానికి అంటే తవర్గం యొక్క అక్షరం కదా, దానికి తోర్లి లీ పదత అంటే లకారం పక్కన ఉంటే ముందుండే తవర్గం కూడా లకారంగా మారిపోతుంది. అందుకే ఉల్ అయిపోయింది. తావు లాగపోతే దా హలంత కాబట్టి దా హలంత స్థానం లా హలంత వచ్చింది. అందుకే ఉల్లాపయతే అని మనకు రూపం వచ్చేసిందండి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రూపశక్తి ఈ రకంగా ఉంటుంది. అస్తు అండి. సో ఇక్కడ మనకు 3 ఉదాహరణలు ప్రలంబనార్థంలో ఉంది,
సమ్మానన అంటే అభిభవం అర్థంలో ఉంది. నెక్స్ట్ పూజా అర్థంలో 3 విధాలు విభిన్నంగా ఉన్నాయి. అది ఈ సూత్రంలో మనం చూసినాం సూత్రము. నెక్స్ట్ 71 రేపు చెప్తామండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి, లేదంటే మనం మళ్ళీ చెప్పుకుందామండి. అస్తు. అందరికి అర్థమైంది. సో ప్రకృత మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.